Hi viewers, welcome to FBTV. This is Sheshank Nimagada. మనం జీవితంలో ఒక టార్గెట్ పెట్టుకొని రీచ్ అవడానికి ఎన్నో ఆప్సోపాలు పడుతూ ఉంటాం. అనుకోకుండా ముందుకు వెళ్ళలేకపోతుంటాం. అలాంటి టైంలో మనకి తెలియకుండానే డిప్రెషన్స్లోకి వెళ్తూ ఉంటాం. సో ఇలాంటి పర్టికులర్ టైంలో మనకి మోటివేషన్ అనేది చాలా అవసరం. అలాంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు మన ముందున్నారు. ఆయన పేరే రఘురామ్ రాజ్ గారు. ఆయన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్, కెరీర్ గైడెన్స్ అన్నీ చెప్తుంటారు. సో ఆయనతో మనం కొన్ని విషయాలు ముచ్చటించి ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ అండి. చెప్పండి సార్, ముఖ్యంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బాటప్, నేటివ్ ప్లేస్. సో నేను వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో పుట్టానండి. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. సో రైట్ నౌ ఈస్ టేకింగ్ రెస్ట్. సో మదర్ వచ్చేసి గృహిణి. నాకు ముగ్గురు అక్కయ్యలు. సో నేను అందరికంటే చిన్నవాడిని. సో గుడ్. నాకు ఒక బాబు. ఏం చేస్తుంటారు? సో రైట్ నౌ 6th క్లాస్ చదువుతున్నాడు వాడు. 6. సో ఇప్పుడు చెప్పండి సార్, మీ లైఫ్లో ఎంతో మందికి మీరు మోటివేషన్ ఇచ్చుంటారు, ఆ స్పీచెస్ అవన్నీ కానీ. సో వాటిల్లో ది బెస్ట్ స్పీచ్ అంటూ ఏమైనా ఉంటే అది మాతో షేర్ చేసుకోండి. షూర్ అండి. నేను ప్రజెంట్ కరీంనగర్లో ఉంటున్నాను. అంటే నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4 years అనుకుంటాను, నేను ఒక ఉమెన్స్ కాలేజ్లో క్లాస్ చెప్తున్నప్పుడు ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి లాస్ట్ కూర్చుండి తను ఏడుస్తుంది. సో నేనేం చేశానంటే నా సెషన్ని ఆపేశాను. అసలు ఏం జరిగింది అనేది నాకు తెలియలేదు. సో అడిగాను అన్నమాట. ఎందుకంటే ఉమెన్స్ కాలేజ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ ఇలా అమ్మాయి ఏడుస్తుంది, మరి అందుకోసం చెప్పి సెషన్ ఆపేశానంటే సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని పక్క రూమ్లో తీసుకెళ్ళి అడిగారు, ఏమైంది అసలు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ యాక్చువల్గా నేను ఈరోజు సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి నేను వచ్చాను. కాలేజ్కి వచ్చిందే నేను అసలు కంప్లీట్ సూసైడ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వచ్చాను నేను. బట్ ఎప్పుడైతే సార్ క్లాస్ విన్నానో సో నాకు ఆటోమేటిక్గా నేను చేసినటువంటి తప్పేందనేది తెలిసింది. కాబట్టి ఆటోమేటిక్గా నాకు రియలైజేషన్ స్టార్ట్ అయింది, నేను ఏడుస్తున్నాను సార్ అని చెప్పి చెప్పిందనమాట. సో ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే ఆ అమ్మాయి వచ్చేసి BSc స్టాటిస్టిక్స్ చదువుతుంది, ఫైనల్ ఇయర్. అమ్మాయికి అకాడమిక్స్ కూడా అంటే పర్సంటేజ్ కూడా బాగుంది, ఆల్మోస్ట్ ఆల్ 93% స్కోర్ ఉంది అమ్మాయికి. బట్ ఏంటంటే పేరెంట్స్ వచ్చేసి వాళ్ళకు అమ్మాయికి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంటే దానికి కూడా కారణం ఏంటి అని అంటే, అమ్మాయి ఎవరైతే అంటే పెళ్లి చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ వచ్చేసి ఆటో తోలుతున్నాడు అనమాట. అయితే ఈ అమ్మాయికి ఏంటి అని అంటే, సొంత మీనబావ ఆయన కూడా ఆటో నడుపుతున్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఒక చదువుకుంటున్నాను, నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో అమ్మాయి ఉంది. సో ఇంకా ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ని రమ్మని చెప్పి ఇంకా మాట్లాడాం, ఏం జరిగింది ఏం కథ అని చెప్పానంటే, లేదండి ఇట్లా మా మదరు చాలా సిక్ అయి ఉంది, సో నాకున్నటువంటి అమ్మాయి పెళ్లి చూసి చచ్చిపోవాలనుకుంటుంది కాబట్టి చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ బావగారిని కూడా, ఎవరైతే ఈ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్న పర్సన్ కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత మేము అడిగాము, అమ్మాయికి ఇష్టం లేదు కదా, మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే, సో తను మాట్లాడుతున్నప్పుడు మేము ఒక విషయం గమనించాను, అబ్బాయి వచ్చేసి ది బెస్ట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. సో మేము ఒక్కసారి షాక్ అయ్యాం అనమాట, ఏంటి ఇంత ఇదిగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటే, సార్ నేను IIT ఖరగ్పూర్ నుంచి VLSA చిప్ డిజైనింగ్లో నాది బీటెక్ అయిపోయింది, సో నేను మాస్టర్స్ కోసం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో ప్రజెంట్ ఉడికే ఉండడం ఎందుకని చెప్పేసి మా నాన్నగారికి చేదోడు వాదడుగా నేను ఆటో రన్ చేస్తున్నాను సార్, నేను VLSA చిప్ డిజైన్ అని చెప్పి చెప్పాడు. సో షాక్ అనమాట, అటర్లీ షాక్. ఏంది ఇది, అన్ని ట్విస్టులు ఉన్నాయని చెప్పి. అంటే ఈ అమ్మాయికి తెలియదు, ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే అతను ఆటో డ్రైవర్ అన్నట్టే అనుకుంటుంది, తెలియదు. సో అంటే ఏదో నార్మల్గా చదువుకున్నాడని తెలుసు, కానీ IIT ఖరగ్పూర్ నుంచి చేశాడన్న విషయం అమ్మాయికి తెలియదు. సో ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో చాలామంది స్టూడెంట్స్కి ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, కెరియర్కి సంబంధించి అవగాహన లేకపోవడం అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. అయితే సరే అని చెప్పేసి అమ్మాయికి అన్నీ చెప్పాము. సో ఎలా చదువుకుంటున్నావు, నీ పర్సంటేజ్ ఎంత అంటే, సార్ నా స్టాటిస్టిక్స్లో ఆల్మోస్ట్ 93% ఉంది సార్. సో ఫర్దర్గా ఏం చేయాలన్న ఆలోచన లేదంటే మేము చెప్పాము, ఏంటంటే నీకు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్స్ పడతాయి, సో దానికోసం ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే నీకు పర్సంటేజ్ కూడా బాగుంది అని చెప్పేసి కొంచెం అమ్మాయికి మోటివేట్ చేసాము.
సార్ ఎలా అప్లై చేయాలి మీరు చెప్తున్నారు కాబట్టి సరే సార్ నేను డెఫినెట్లీ నేను ఆ పెళ్ళి అనేది విరమించుకుంటున్నాను. ఇద్దరు కూడా చెప్పారు, అంటే ఈ అబ్బాయి చెప్పాడు, ఈ అమ్మాయి చెప్పింది. సార్ ఫ్యూచర్లో ఏదైనా ప్లానింగ్ కూడా చూద్దాం, బట్ అయితే మీరు చెప్పినట్టు నేను కూడా పోస్ట్పోన్ చేసుకుంటాను అని చెప్పారు. అమ్మాయికి అంటే ఎగ్జామ్స్కి ముందు నోటిఫికేషన్ వస్తే అమ్మాయితోటి మేము ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా పడ్డదానికి మేము అప్లై చేయించాం. ఈ అమ్మాయి మేలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, జూలైలో తను ఏఎస్ఓగా సెలెక్ట్ అయిపోయింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. సో పోస్టింగ్ వచ్చేసి ముంబై అమ్మాయిది. సో ఈ అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ దిగబెట్టి వచ్చాడు. సో దిగబెట్టి వచ్చిన తర్వాత ఒక 3 years తర్వాత వీళ్ళు మ్యారేజ్ అయింది. బట్ ఈ 3 yearsలో జరిగినటువంటి చేంజెస్ ఏంటి అని అంటే, ఈ అమ్మాయి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో ర్యాంక్ కొట్టింది. ఎవరైతే సూసైడ్ చేసుకుందామని వచ్చినటువంటి అమ్మాయి సో ఒక ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో ర్యాంక్ కొట్టడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో నాకు నచ్చినటువంటి ఏంటంటే, ఒక అమ్మాయి అంటే పిన్ పాయింట్ అంటారు కదా, మనము సూసైడ్ చేసుకున్నటువంటి స్థితి నుంచి ఒక స్థితికి వచ్చే విధంగా మనం మోటివేషన్ ఇచ్చామంటే దట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట. సో మస్ట్ అంటే రిమెంబరబుల్ అంటే ఎక్కడ నాకు చాలా గుర్తుండిపోయేటువంటి స్పీచ్ అనమాట. సూపర్ సార్. జనరల్లీ యంగ్స్టర్స్ పరంగా తీసుకుంటే కనుక ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది సార్. అంటే కొంతమంది మంచి టాప్ మోస్ట్ పొజిషన్ ఉండాలనుకుంటారు, కొంతమంది మూవీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది లైక్ బిజినెస్లో టాప్ అవ్వాలనుకుంటారు. అలాంటి టైంలో మనకు కొంచెం సర్కమ్స్టాన్సెస్ ఎదురయ్యి అనుకున్నది జరగకపోతే తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి మూమెంట్ నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మనకి ఏముండాలి సార్? అంటే లైక్ ఏమేమి క్వాలిటీస్ ఉండాలి? ఓకే అండి, ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ని చూసినట్టయితే వాళ్ళు స్ప్లిట్ అవుతుంటారు. ఏంటంటే చదివిన చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి అన్నటువంటి చాలామంది ఉన్నారు. కొంతమంది అసలు ఉద్యోగాలు చేయకుండా టైంని గడిపేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళకు అవగాహన లేదు. అంటే భవిష్యత్తు ఏంటిది, దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలన్నటువంటి అవగాహన లేకపోవడమే, అంటే ల్యాక్ ఆఫ్ కెరియర్ గైడెన్స్. ఇది లేకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ వెనకే ఉండిపోతున్నారు. అంటే ఈ విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేయాలన్నది అవగాహన లేక ఉంటున్నారు. ఎందుకనంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను నేను. ఎందుకంటే నాకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ రావు. సో ఇంగ్లీష్లో కూడా పూర్ నేను. సో ఇంకా మా నాన్నగారు అన్నారు, లేదు నాన్న కష్టపడి చదివితే ఏదైనా వస్తుందని చెప్పారు. ఎందుకంటే నాన్నగారికి చాలా స్టడీస్ పైన బాగిదనమాట. సో నాన్నగారి ప్రోత్సాహంతో సో నాన్నగారు ఇచ్చినటువంటి కొన్ని టిప్స్ ద్వారా నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అలాగే డిగ్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మైక్రోబయాలజీ తీసుకున్నాను. సో డిగ్రీలో కూడా సేమ్ కెమిస్ట్రీ నన్ను వెంటాడింది. కెమిస్ట్రీ అనేది ఒక మిస్టరీ. సో ఆ మిస్టరీ మళ్ళీ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్, సెకండ్ ఇయర్లో ఫెయిల్, ఫైనల్ ఇయర్లో ఫెయిల్, 3 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాను. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అవుతూ వచ్చాను. బట్ మా నాన్నగారు ఏం చెప్పారంటే, నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు చూడు నీకు సబ్జెక్ట్ రాదు అని చెప్తున్నావు, కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? నువ్వు చదవడం లేదా, అసలు నీకు సబ్జెక్టే అర్థం కాలేదా అని చెప్పేసి అడిగారు. సో నేను ఆలోచించడం మొదలుపెట్టా. అవును కదా, ఎప్పుడూ నాకు సబ్జెక్ట్ రాదని మాత్రమే కంప్లైంట్ చేస్తున్నాను, అసలు ఎందుకు రాదు అనేది నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించలేదు అని చెప్పేసి ఇంకా నాన్నగారు చెప్పినటువంటి కొన్ని టిప్స్ ద్వారా నేను థియరీ మొత్తం చదివి కొన్ని ఈక్వేషన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి నేను అంటే గెట్ ఆన్ అవ్వడం జరిగింది. కెమిస్ట్రీ పాస్ అవ్వడం జరిగింది. సో ఐ సెక్యూర్డ్ 56%. నా 56% ఏమనుకున్నానంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది ఆ రోజు. బికాస్ అసలు పాస్ అవ్వను అనుకున్నటువంటి సబ్జెక్ట్ని పాస్ అయ్యాను. సో అప్పుడు ఏంటి అని అంటే, నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఒక ఆలోచన ఏంటి అని అంటే, నేను అప్పటికి ఎన్సీసీలో ఉన్నాను. సో నేను క్యాంప్స్ చేయడం కానీ, ఫైరింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల అంటే ఒక కాన్ఫిడెన్స్, ఎట్లా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాను అన్నట్టు. సో నేను డిపార్ట్మెంట్ కోసం ప్రయత్నం చేశాను. కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఒక ఫ్రాక్చర్, అంటే నా లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను ఈవెంట్స్ క్లియర్ చేయలేక నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ తీసుకోలేదు. కానీ ప్రజెంట్ నేను అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్ ఇండియా లెవెల్ డిఎస్పీస్ వరకు కూడా నేను ట్రైనింగ్ చేస్తున్నాను. సో అంటే నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే, మనం కావాలనుకున్న దానికోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపకంలో మనకు అవకాశం అనేది దొరుకుతుంది. బట్ స్టిక్ టు దట్ ప్రొఫెషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఎంచుకుంటారో ఆ ప్రొఫెషన్ కోసం మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి దానికి తగ్గటువంటి ఏర్పాట్లు, అంటే మనం ఏ అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే,
ఒక ప్రొఫెషన్ కాకుండా ఎందులో అవకాశం వస్తే అందులో జంప్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవ్వడం లేదు వాళ్ళకి. సో ప్లస్ చేసేటువంటి ఉద్యోగం పైన కరెక్ట్ నాలెడ్జ్ అనేది రావడం లేదు. దానివల్ల వాళ్ళు వాళ్ళ కెరీర్ పరంగా మంచి గ్రోత్ అనేది లేకుండా, అలాగే కొంతమంది అసలు జాబ్స్ లేకుండా వాళ్ళు వెనుకబడిపోతున్నారు. సో ఇది మెయిన్ రీజన్. అంటే వీళ్ళు ఏదైనా ఇప్పుడు చాలామంది బీటెక్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే బీటెక్ సివిల్ కానీ బీటెక్ మెకానికల్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ వైపు చూస్తున్నారు. కానీ మేము చెప్పేది ఏంటి అంటే స్టిక్ టు యువర్ కోర్ ఇండస్ట్రీ. మీరు ఏదైతే సివిల్ చేశారో సివిల్ దానికోసం ప్రయత్నం చేయండి, మెకానికల్ చేస్తే మెకానికల్ దానికోసం ప్రయత్నం చేయండి. కానీ చాలామంది సార్ సాఫ్ట్వేర్ సైడ్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి, సో మేము అటువైపు ప్రయత్నం చేస్తాం. కానీ మీ ఇండస్ట్రీలో మీరు బెస్ట్ పర్ఫామ్ చేస్తే దానికంటే ఎక్కువ శాలరీస్, దానికంటే మంచి ప్రొఫెషన్ ఉంటుంది అనేది చాలామంది స్టూడెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. సో దీంట్లో కావాల్సింది ఏంటంటే స్టిక్ టు యువర్ ప్రొఫెషన్. ఏదైనా కొద్ది రోజులు కష్టం అనిపిస్తుంది, బట్ మీకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వస్తే దాంట్లో యూఆర్ ద బెస్ట్. సో ఆ విషయం తెలుసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్స్టెన్స్ కొన్ని తీసుకుంటే బయట ఒక డ్రీమ్ ఉంటుంది, మనం ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటాము యాజ్ మీరు చెప్పినట్టు బిఫోర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనీ మ్యాటర్స్ సార్ నవ్ డేస్. సో ఇన్కమ్ సోర్స్ అనేది చూసుకుంటూ ఉంటారు. సో దాని పరంగా అంటే పర్సనల్గా జాబ్ చేయాలని ఉన్నా కూడా వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవడం అని చెప్పి అలా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ మనీని టార్గెట్గా బేస్ చేసుకుని సరే మనకి మనీ వస్తుంది కదా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోదాం అని చెప్పి మైండ్ సెట్ మారిపోయి వెళ్ళిపోతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టు మనీ అనేది మ్యాటరే, బట్ మనీ అనేది కంప్లీట్ లైఫ్ కాదు. ఎందుకు అనంటే చాలామంది సక్సెస్ అయినటువంటి పర్సన్స్ని తీసుకుంటే వాళ్ళు చాలా మటుకు స్ట్రగుల్స్ ఫేస్ చేసినటువంటి వాళ్ళే. అంటే ఒకానొక సందర్భంలో వాళ్ళు తినటానికి తిండి లేని, కనీసం వాళ్ళు ఉండటానికి షెల్టర్ లేనటువంటి స్థితి నుంచి ఇప్పుడు వాళ్ళు నిజంగా అంటే ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు ఏదైతే గోల్ కోసం వచ్చారో అటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా ఖర్చు పెట్టేసి ప్రయత్నం చేశారు. బట్ వదిలిపెట్టకుండా ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకంటే ఇప్పుడు ఏదైతే మన సినిమా ఇండస్ట్రీ తీసుకుంటాం, సినిమా ఇండస్ట్రీలో రవితేజ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ దే ఆర్ స్టిక్ టు దేర్ ప్రొఫెషన్. వాళ్ళు ఏదైతే ఒక ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వాలనుకున్నారు కాబట్టి ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాటిని అన్నిటిని అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ అన్నిట్లలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోలుగా వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అంటే జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు రేపటి రోజు మనీ కూడా మన దగ్గరికి రావాలి అని అంటే మనం ఏ ప్రొఫెషన్కి అయితే వెళ్ళాలనుకుంటామో ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మనకు అవగాహన ఉంటే ఎక్కడైనా మనం స్ట్రగుల్స్ వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతాం. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో ఆటోమేటిక్గా అమౌంట్ అనేది నీ దగ్గరకు వచ్చేస్తాయి, మనీ నీ దగ్గరకు వస్తుంది. సో ఎక్కడైనా చూడండి, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్ అబ్జర్వ్ చేయండి. చాలామంది ఏం చెప్తారంటే సార్ మేము 24 అవర్స్కి 20 అవర్స్ 22 అవర్స్ కష్టపడ్డామని చెప్తారు. సో ఇది ఎవరు చెప్తారు? సక్సెస్ అయ్యి ర్యాంక్ సాధించినటువంటి పర్సన్ చెప్తాడు. కానీ యావరేజ్గా ఒక పర్సన్కి రోజు 2 గంటల నిద్ర అనేది హైలీ ఇంపాసిబుల్. చాలా స్ట్రగుల్స్ అంటే బాడీ మొత్తం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కానీ సక్సెస్ అయినటువంటి పర్సన్ చెప్పడం వల్ల చాలామంది అది నిజం అని చెప్పి నమ్ముతారు. బట్ అది 100% రాంగ్. ఎందుకనంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు 24 గంటలకి 28 గంటలు అన్నా కూడా నమ్మేటువంటి పబ్లిక్. నువ్వు సేమ్ అదే క్యాండిడేట్ అంటే ఎవరైతే తనతో పాటు కూర్చుండి చదివి ఇద్దరు సేమ్ వర్కౌట్ చేసి ఒకతను సక్సెస్ అయ్యి ఇంకోతను సక్సెస్ కానప్పుడు ఈ సక్సెస్ కానటువంటి వ్యక్తి గురించి మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే నువ్వు కరెక్ట్ హార్డ్ వర్క్ చేయలేదు, నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళలేదు కాబట్టి నువ్వు సక్సెస్ అవ్వలేదు, నువ్వు ఎక్కడో టైం పాస్ చేసావు, నువ్వు ఎక్కువ టైం అంతా కూడా వేరే దానికి కేటాయించావు కాబట్టి నువ్వు సక్సెస్ కాలేదని చెప్పి అంటారు. సో ఇలా ఉందన్నమాట లోకం తీరు. కాబట్టి మనం ఏదైతే ప్రొఫెషన్కి వెళ్ళాలనుకుంటున్నామో డూ యువర్ 100%, అంటే మీకున్నటువంటి 100% ఎఫర్ట్స్ అంతా కూడా దాన్ని పెట్టాలి. పెట్టినప్పుడు సక్సెస్ అవుతాం. జనరల్లీ మ్యారేజ్కి ఏజ్ గ్రూప్ ఇన్ బిట్వీన్ 20 to 30 బెస్ట్ అంటారు, మేల్ అయినా ఫీమేల్ అయినా. సో వెన్ కమ్స్ టు ద 30+ వచ్చేసరికి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి. అవతల పేరెంట్స్ సైడ్ నుంచి కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇక్కడున్న పర్సన్కి ఏమో మనం ఇంకొంచెం టార్గెట్ పెట్టుకుని ఏదో రీచ్ అయ్యాక పెళ్లి చేసుకుందామని ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్తో అక్కడున్న వాళ్ళు ఫైట్ చేయలేక కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? అంటే పెళ్ళి అనేది జీవితంలో భాగం. అంటే
ఈ మధ్య కొంతమంది అంటారు కదా, పెళ్లి చేసుకోకుంటే చాలా సక్సెస్ రేట్ వస్తుంది. నరేంద్ర మోడీ గారు భార్య లేదు కాబట్టి దేశానికి ప్రధాని అయ్యారు, వాజ్పేయి గారు కూడా అంటే అబ్దుల్ కలాం గారు అని చెప్పేసి అంటారు. బట్ ఏంటి అని అంటే ఉండాలి, జీవిత భాగస్వామి అనేది ఉండాలి. బట్ ఏంటి అని అంటే ఏ వయసుకు ఆ ముచ్చట అన్నట్టు కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ అనేది 100% కరెక్ట్ అండి. ఎందుకనంటే ఒక మనిషి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు మన జీవిత భాగస్వామి ఓదార్పు అనేది చాలా ముఖ్యం. అంటే భార్యకు భర్త అయినా, భర్తకు భార్య అయినా ఆ స్పర్శ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా చాలా రిలీఫ్ని ఇస్తుంది. కాబట్టి నేనైతే 100% చెప్తాను, ఇన్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్. అంటే చాలామంది అంటారు, సార్ మేము లైఫ్లో సెటిల్ అవ్వలేదని. లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది నీ చేతిలో ఉంది, వచ్చేవాడ చేతుల్లో లేదు, నీ చేతిలో ఉంది. ఎందుకనంటే నీ పైన నీకు నమ్మకం ఉంటే డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు. సార్ నేను మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ కాను, లేదు మ్యారేజ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతా అనేది అది ఫూలిష్నెస్. బట్ ఏంటి అని అంటే ఇన్ టైంలో నీకు ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. పెరగడం వల్ల కూడా నీ జీవితం అనేది ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్తుంది. అప్పుడు ఖచ్చితంగా నీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది. సో అంటే ఆ సక్సెస్ కోసమైనా నీ ప్రయత్నం అనేది ఇంకెక్కువ చేస్తావు. కాబట్టి 100% ఇన్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్. సో జనరల్లీ మనకి ఇప్పుడు ప్రెషర్స్, ఆ డిప్రెషన్స్ అనేవి మనకు తెలియకుండా మన మైండ్లో ఎప్పుడు రైజ్ అవుతాయంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నారు సార్, అక్కడ అబ్బాయి ఒక్కడే జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి జాబ్ చేయట్లేదు. సో అబ్బాయి ఇన్కమ్ వచ్చేసి బిలో 30 ఉంటుంది, అండ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తినని నమ్మి వస్తుంది. సో ఆబ్వియస్లీ టూ సైడ్స్ ఫ్యామిలీస్లో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. సో ఆఫ్టర్ మ్యారేజ్ అనేది వాళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేయాలి సార్? అంటే వాళ్ళకున్న సోర్సెస్ని ఎలా చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి? అయితే లైఫ్ 2 రకాలుగా లీడ్ చేయొచ్చు అంటే బై చాయిస్, బై ఛాన్స్. బై చాయిస్ అంటే నీవు ఏ విధంగా నీ లైఫ్ గడపాలనుకుంటున్నావో దట్ ఈస్ కాల్డ్ బై చాయిస్. అది నీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయడాన్ని బై చాయిస్ అంటాం. బై ఛాన్స్ వచ్చిందని గడిపేయడం, ఏదో కాంప్రమైజ్ అయిపోయి వచ్చిందని గడిపేయడం, ఇలా ఉంటుంది. అలాగే నువ్వు నీ లైఫ్ని లగ్జూరియస్గా గడపాలనుకుంటున్నావా, లేదు అంటే హ్యాపీగా గడపాలనుకుంటున్నావా, ఇవి 2 పాయింట్స్. నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా గడపాలనుకుంటే శాలరీ అనేది పెద్ద మ్యాటర్ కాదు. బట్ నీ లైఫ్ లగ్జూరియస్గా గడపాలన్నప్పుడు శాలరీ అనేది మ్యాటర్ వస్తుంది. ఎందుకనంటే ఎన్ని డబ్బులు వచ్చినా కూడా సరిపోనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఆల్మోస్ట్ ఆల్ పర్ మంత్ 3.5 to 5 lakhs ఎర్న్ చేసేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ స్టిల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎవ్రీ మంత్ 20th వచ్చిందంటేనే వాళ్ళు మళ్ళీ ఇంకెవరినన్నా డబ్బులు అడిగి ఇంకొక 1,50,000 కొద్దిగా మాకు తక్కువ పడ్డది అన్నటువంటి అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇదే కేటగిరీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ ఎర్నింగ్ బిలో 25,000 రూపీస్, బట్ దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్. ఎందుకు అనంటే వాళ్ళకి అవగాహన ఉంది, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టొద్దు, ఎంతవరకు మనము ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళొద్దు, మన ప్లానింగ్స్ ఏంటివి. దీంట్లో హ్యాపీ లైఫ్లో వాళ్ళు సేవింగ్స్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు, వాళ్ళు వెహికల్ తీసుకున్నారు, వాళ్ళకు ఓన్ హౌస్ ఉంది, ఇవన్నీ ఉన్నా ఇన్కమ్ అనేది తక్కువ ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నాయి, హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సో ఇది నేను ఒక 4 years బ్యాక్, అంటే బిఫోర్ కరోనా, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్తే అక్కడ లిఫ్ట్ బాయ్ ఉన్నాడు. సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు నార్మల్గా లిఫ్ట్ బాయ్ కూర్చున్నాడు. సో వచ్చేటప్పుడు ఏమైందంటే లిఫ్ట్ స్ట్రక్ అయింది. సో లిఫ్ట్ స్ట్రక్ అయినప్పుడు మిగతా వాళ్ళందరూ ప్యానిక్ అవుతుంటే ఆ లిఫ్ట్ బాయ్ మాత్రం నార్మల్గా కాల్ చేసి, సార్ ఇక్కడ లిఫ్ట్ ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళకు మేనేజ్మెంట్కి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని అడిగాం మేము, అంటే లిఫ్ట్ ఎప్పుడు ఇలాగ ఆగిపోతుందంటే, ఆగిపోతుంది సార్, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి దాన్ని బాగు చేస్తారు, అంతా సెట్ అయిపోతుంది, దానికి ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు అని అన్నాడు. అంటే ఎక్కిన వాళ్ళందరూ ప్యానిక్ అవుతున్నారు కదా అంటే, సార్ వాళ్ళకి కొత్త, కానీ నేను ఇందులో లిఫ్ట్లోనే ఉండి 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 నాకు అలవాటు అయిపోయింది సార్, నాకేం పెద్ద ఇది కాదు అంటే, మేము అడిగాం నీ శాలరీ ఎంత అని అడిగాం. సార్ నాకు 3,500 రూపీస్ శాలరీ ఇస్తారు సార్ అని చెప్పాడు. బిఫోర్ కన్నా అంటే 2019లో జరిగినటువంటి విషయం ఇది. 3,500 రూపీస్ శాలరీ సార్ అని అంటే నేను షాక్ అయ్యాను. అరే 3,500 రూపాయల శాలరీకి మీరు ఎలా వర్క్ చేస్తున్నారు అని అంటే, సార్ నేను అస్సాం నుండి వచ్చాను. ఎంత సింపుల్ చెప్పండి, సార్ నేను అస్సాం నుండి వచ్చాను అంటే అబ్బాయి హిందీలో చెప్పాడు. సార్ నేను జస్ట్ ఒక 1,500 రూపీస్ నా దగ్గర ఉంచుకొని మిగతా 2,000 రూపీస్ మా ఫ్యామిలీకి పంపించేస్తాను సార్ ఎవ్రీ మంత్. అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారని అడిగాను.
సార్ మా మదర్ ఫాదర్ నాకు 3 పిల్లలు, నా భార్య ప్లస్ మా అన్న వదిన, ఇట్లా మొత్తం కలిపి ఒక 8 మెంబర్స్ ఉంటారు సార్ వాళ్ళు. 2000 రూపీస్ నేను ఏదైతే పంపిస్తానో ఆ 2000 రూపీస్కి వాళ్ళు జొన్నలు తీసుకొని వాళ్ళు 6 నెలలు ఆ 2000 రూపీస్ తోటి వాళ్ళు సర్వైవ్ అవుతారు సార్ అని చెప్పాడు. మేము షాక్. ఇంతమంది 8 మంది 2000 రూపాయలతోటి 6 నెలలు ఎలా సర్వైవ్ అవుతారంటే, అదే సార్ మాకు కూరగాయలు ఇంటి పక్కనే వండుతాయి. సో కూరగాయలు బయట నుండి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. సో మా ఇంట్లో టీవీ లేదు, ఒకటే ఒక లైట్ ఉంది, అది కూడా నైట్ 7 o'clock అట్లా మేము ఆన్ చేసి 10 o'clock బంద్ చేస్తాం సార్. ఎందుకనంటే పిల్లలు చదువుకోవడానికి మాత్రమే. సో కరెంట్ బిల్ అనేది పెద్ద ఏం రాదు. సో మాకు వేరే ప్రతి వారం రోజులకు ఒకసారి వెళ్ళి షాపింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు సార్. ఏదైనా ఫెస్టివల్ ఉంది అని అంటే అది కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రమే ఎవరికన్నా ఒకరికి కొంటాం సార్, అంతకుమించి ఏం లేదు. సో మాకు ఉన్నటువంటి క్లాత్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 2-3 years ఒక్కసారి ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటాం మేము అని చెప్పాడు. సో అంటే నాకు అనిపించింది, నువ్వు లైఫ్ని లీడ్ చేయాలంటే నీ దగ్గరే ఉంది. అమౌంట్ అనేది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు 3,500 తోటి అతను అంతే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. 3,50,000 వచ్చినా కూడా నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయలేకపోతాం. అంటే కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి ఈ రోజులో. వాళ్ళు కారు కొన్నారు, వాళ్ళు కియా కొన్నారు, వాళ్ళు ఎంజీ కొన్నారు, మనం టాప్ ఎండ్ కొనాలి, ఇట్లా అంటే లేని వాటి కోసం పోయి ఉన్నదాన్ని మొత్తం అంతా కూడా ఊడ్చిపెట్టేస్తున్నారు. సో ఏదైనా కూడా మన చేతుల్లో ఉంది. మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటే అదంతా కూడా మన దగ్గరే ఉంది. అందుకోసం చెప్తాను, హౌ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్, బై చాయిస్ ఆర్ బై ఛాన్స్, దట్స్ అప్ టు యూ. సో ఇంకా ముఖ్యంగా యంగ్స్టర్స్ పరంగా తీసుకుంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేక ఇలాంటి టైంలో మనకి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు సార్. జనరల్లీ ఎక్కువ మంది ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏంటంటే గో ఫర్ ఏ సెల్ఫ్ ట్రావెల్ అంటారు. ఒక్కడివే ఎక్కడికన్నా వెళ్ళు, మనం అంటే ఎవరో తెలియని ప్లేస్కి వెళ్ళు, సో సర్వైవ్ యువర్ సెల్ఫ్ అంటే లివ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి టైంలో సోలో ట్రావెలింగ్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు మీరు అన్నట్టు? సోలో ట్రావెలింగ్ అనేది అంటే కొంతమందికి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది, అందరికి వర్కౌట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఆలోచన విధానం అనేది ఎట్లుంటుందంటే, నేను 10 మందితోటి కలవాలి, 10 మంది నుండి నేను ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకొని నేను ముందుకెళ్తాను, వాళ్ళు పాజిటివ్ సజెషన్స్ ఇచ్చినా నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినా ఏది తీసుకున్నారో దాని నుండి అంటే ఫైన్ ట్యూనింగ్ అవసరం అంట. అంటే నన్ను నేను ఫైన్ ట్యూన్ చేసుకొని ముందుకెళ్తాను అనుకున్నటువంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో, అంటే ఓపెన్ మైండ్ సెట్ అంటాం, ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్స్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. లేదు డాక్టర్ చెప్పారో లేదంటే ఎవరినో పేరెంట్స్ లేకుంటే రిలేటివ్స్ చెప్పారని సరే నేను ఒక్కరిని సోలోగా ట్రావెల్ చేస్తాను తెలుసుకుంటాను అని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎక్కడన్నా నెగిటివిటీ వస్తే తట్టుకోలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు పెరిగినటువంటి నేపథ్యము, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంకరేజ్ చేసే దగ్గర చేయకుండా వేరే వాటికి ఇచ్చేయడం. అంటే మనిషి అన్న తర్వాత మిస్టేక్స్ అవుతాయి. మిస్టేక్స్ అయినప్పుడు పర్సన్కి సర్ది చెప్పి నువ్వు ఈ మిస్టేక్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని చెప్పాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాజంలో పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు 99% సక్సెస్ రేట్ ఉన్న పర్సన్కి 1% ఏదైతే ఆ మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఈ 99% పక్కన పెట్టేసి ఆ 1% చూపెడుతున్నారు. నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, ఇది చేసావు అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ డిప్రెషన్ని తట్టుకోలేకపోతున్నారు. సో దీనివల్ల ఇప్పుడు ఏంటి అంటే సూసైడ్ టెండెన్సీ అనేది ఎక్కువైపోయింది యూత్లో. అంటే మనం చేసినటువంటి విషయంలో సక్సెస్ కాలేక అయ్యో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అంటే సమాజంలో బతుకుతున్నాం, కానీ కొంతమంది ఆలోచనలు ఉంటారు సమాజం కోసమే బతకాలి, సమాజానికి తగ్గట్టు బతకాలన్నటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. అంటే నా వల్ల మిస్టేక్ జరిగింది కాబట్టి రేపటి రోజు సమాజంలో నేను ఏ విధంగా తలెత్తుకొని తిరగలుగుతాను అని చెప్పేసి. సో దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ 100% రాంగ్. ఎందుకంటే తప్పు చెయ్యని వాడు అసలు మనిషే కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్తలు కూడా చాలా చాలా మిస్టేక్స్ చేస్తేనే వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు చేశారు. సో ప్లస్ వాళ్ళు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యారు, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నోబెల్ ప్రైజ్లు కూడా తీసుకున్నారు. ఏంటంటే కీప్ ఆన్ ట్రయింగ్ అంటాం. అంటే ఒకసారి మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా మనం ప్రయత్నం చేయాలంటే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నట్టు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలిగేటువంటి కెపాసిటీని సంపాదిస్తావో నువ్వు 100 మందితోటి ట్రావెల్ చేయొచ్చు, నువ్వు సోలోగా ట్రావెల్ చేయొచ్చు, ఎలా ట్రావెల్ చేసినా సక్సెస్ అనేది నీతో పాటే ఉంటుంది. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని అంటే
ఇప్పుడు చాలామంది జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. సార్ నోటిఫికేషన్ వచ్చింది, నన్ను స్టూడెంట్స్ అడుగుతారు, సార్ నోటిఫికేషన్ వచ్చింది సార్, ఒక చాలా తక్కువ పడ్డాయి సార్ పోస్టులు అది అని చెప్పేసి అడుగుతారు. నేను అడుగుతాను, నీకు నోటిఫికేషన్లో నీకు ఎన్ని జాబ్స్ కావాలి అని అడుగుతాను. అదేంటి సార్ అట్లా అడుగుతున్నారు అని అంటే, అవును నీకు కావాల్సింది ఒక్క జాబ్ కదా, నీకు కావాల్సింది ఒకటే జాబ్, మిగతా వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? డూ యువర్ బెస్ట్. నీ యొక్క 100% ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెడతావో, ఎవరైతే సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసి ఒక 200 మంది వేకెన్సీస్ వస్తున్నాయి, ఎంతమందికి జాబ్ వస్తుంది? 2000 మందో 20,000 మందో రాస్తే ఎంతమందికి జాబ్ వస్తుంది? ఆ 200 మందికి వస్తుంది. నీకెన్ని జాబ్స్ కావాలి? నీకు ఒక్క జాబ్స్ కావాలి. సో మిగతా 199 జాబ్స్ గురించి నీకెందుకు? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్. నీకు కావాల్సినటువంటి జాబ్ కోసం నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయితే దాన్ని సాధించగలుగుతావు, దానికోసం ప్రయత్నం చేయి. అంతేగాని సార్ నాకు తక్కువ వచ్చినాయి, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టేసి. అంటే ఈ మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ కాగలుగుతాం. అంతే. నాకు ఒకటి ఉంది, నేను దానికోసం ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతేగాని అయ్యో తక్కువ పడ్డాయి, ఎక్కువ మంది కాంపిటీషన్ అంటే సక్సెస్ కాలేవు. సో అదే మెయిన్ మంత్ర. అయితే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సార్. సో నా ఫ్రెండ్ సర్కిల్లోనే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు రీసెంట్లీ మ్యారీడ్, జస్ట్ ఒక హార్డ్లీ 6 months అవుతుంది. సో బిఫోర్ మ్యారేజ్ అనేది తన లైఫ్ చాలా బాగుంది, ఇండివిజువాలిటీ కానివ్వండి, మొత్తం అనుకున్నది జరగడం అదంతా బాగుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యేసరికి కొన్ని హర్డిల్స్ అవి ఫేస్ చేస్తుంటారు, త్రూ ఫైనాన్షియల్ అవనివ్వండి, ఇప్పుడు జాబ్ కూడా లేదు తనకి. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో వాడు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, అసలు పెళ్లి జోలికి వెళ్ళకూడదు, పెళ్లికి ముందు ఎంత హ్యాపీగా అయితే ఉన్నామో పెళ్ళి అయ్యాక లైఫ్ లీడ్ చేయాలంటే ముఖ్యంగా మనీ అయితే ఉండాలి. అలాంటి బ్యాటలకు నా దగ్గర లేకపోవడం వల్ల నేను లీడ్ చేయలేకపోతున్నాను. సో నువ్వు అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు, బాగా మనీ కూడబెట్టుకున్నాకే మ్యారేజ్ చేసుకోవాలంటున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? ఆలోచించి పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు మీరు అన్నట్టు. అంటే ఏమంటారు కదా, ఒక స్టెప్ వేసే కంటే ముందు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది చూడాలంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఏంటి అని అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత సర్కమ్స్టాన్సెస్ అంటే బ్యాడ్ అవుతాయి చెప్పలేము అన్నట్టు. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది? అండర్స్టాండింగ్ అనేది భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్త అంటే ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకరు సపోర్టుగా ఉండాలి. సో అప్పుడే ఆ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. లేదు నువ్వు జాబ్ చేయడం లేదు కాబట్టి నేను నీకు సపోర్ట్ ఇవ్వను, నువ్వు ఎర్న్ చేయడం లేదు కాబట్టి నీతో నాకు రిలేషన్ అవసరం లేదు అని అంటే అది భార్యాభర్తల బంధమే కాదు. అది అసలు దానికి ఆ రిలేషన్కి అసలు మీనింగ్ లేదనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతిదాన్ని పైసతో ముడిపెడితే రిలేషన్ అనేది ఏది ఉండదు. ప్రపంచంలో పైసాతో ముడిపెడితే దేనికి రిలేషన్కు మీనింగ్ లేదు. సో నేను అనేది ఏంటి అంటే, మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంటే రూపాయి లేకున్నా కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో అంతే. సో ఇన్ జనరల్లీ ఏజ్ గ్రూప్ 30 to 40 కనుక తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు, జాబ్లెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? దీంట్లో 2 రకాల పర్సన్స్ ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మాత్రమే కావాలి, మేము గవర్నమెంట్ జాబ్ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతాము, నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి ఎదురు చూసి చదువుతూ వాళ్ళు కాలం వెళ్ళదీసే వాళ్ళు కొంతమంది. దీంట్లో సక్సెస్ అవ్వేటువంటి రేటు కూడా చాలా తక్కువ. ఎందుకనంటే ఇన్ టైంలో నోటిఫికేషన్ వస్తే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి వాళ్ళన్నీ దాటుకుంటూ వచ్చేసరికి ఆ ఫిల్టర్లో మిగిలే వాళ్ళు చాలా తక్కువ. సో దానికి ఏజ్ గ్రూప్తో సంబంధం. ఎందుకంటే ఎవరైతే బాగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో నేను బాగా చదివాను, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి కాంపిటీషన్లో ఆ క్వశ్చన్ పేపర్ని ఎవరైతే బాగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సార్ నేను 5 సంవత్సరాల నుండి చదివాను, నేను 10 సంవత్సరాల నుండి చదువుతున్నాను, నేను బాగా అటెంప్ట్ చేశానని చెప్పడానికి అక్కడ ఆస్కారం లేదు. ఎవరైతే కాంపిటీషన్ని తట్టుకొని ఆ 3 గంటల్లో ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే, సార్ ఏ జాబ్ వచ్చినా నేను చేస్తాను, ఫస్ట్ నాకు కొంత ఎక్స్పీరియన్స్ కావాలి, తర్వాత నాకు నచ్చినటువంటి దానికోసం ప్రయత్నం చేస్తాననే వాళ్ళు ఒక రకం. సో వీళ్ళు 100% సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడకుండా వచ్చినటువంటి జాబ్ను చేస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ దీంట్లో ఇంకా బెస్ట్ ఏది, దీంట్లో ఇంకేది బెస్ట్ అని చెప్పేసి చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఒక పర్సన్ ఫీల్డ్ ఆఫీసర్ సేల్స్ అంటాం మనం నార్మల్గా. ఈ కేవైసీ వెరిఫికేషన్ ఉంటుంది బ్యాంకింగ్ సైడ్ కానీ లేకుంటే ఇన్సూరెన్స్ సెక్టర్ సైడ్ కానీ. ఏంటంటే నో యువర్ కస్టమర్, మీ కస్టమర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎంక్వైరీ చేసి
వాళ్ళ డాటా అంతా పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇది ఫేకా ఒరిజినల్ అని చెప్పి చెప్పడం కోసం ఏం చేస్తూ ఉంటే FOS అంటాం, ఫీల్డ్ ఆఫీసర్ సేల్స్ అని అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుందనంటే ఓన్లీ 12,000 13,000 శాలరీ ఉంటుంది. సో వన్స్ వాళ్ళు ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి పర్ KYC ఇంత అని చెప్పేసి అమౌంట్ పే చేస్తారు. బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు. ఇలా స్టార్ట్ చేసినటువంటి ఒక పర్సను ఇది 4 years 5 years బ్యాక్ ఇలా స్టార్ట్ చేసినటువంటి పర్సను ఇప్పుడు ఒక రీజనల్ మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. హీ స్టార్టెడ్ జస్ట్ 12,000 శాలరీకి స్టార్ట్ చేసినటువంటి పర్సన్ అప్పటికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. అంతకుముందు ఒక సీడ్స్ కంపెనీలో వర్క్ చేశాడు. ఏంటి అంటే ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్ళు కంపెనీ ప్రొడ్యూస్ చేసేటువంటి సీడ్స్ గురించి అంతా కూడా చెప్పాలి, రైతులకు చెప్పి వాటిని సేల్ చేయించాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కంపెనీ మూతపడడం ద్వారా ఆపర్చునిటీ ఇందులో వచ్చింది, ఇందులో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయి 12,000కు స్టార్ట్ చేసినటువంటి కెరియర్ ఇప్పుడు వచ్చేసి 18 లక్షల ప్యాకేజ్ తోటి. విషయం ఏంటి అని అంటే ఆయన ఎక్కడికో వెళ్ళలేదు, మరి హైదరాబాద్కు అటు ఇటు వెళ్ళలేదు. ఎక్కడైతే వాళ్ళ విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలపైన ఎక్కువ గ్రిప్పు సాధించినటువంటి వ్యక్తి ఇప్పుడు కరీంనగర్ టౌన్లో 18 లక్షల ప్యాకేజ్కి వర్క్ చేస్తున్నాడు. సో అంటే స్టిక్ టు యువర్ ప్రొఫెషన్. మళ్ళీ నేను చెప్తాను, స్టిక్ టు యువర్ ప్రొఫెషన్. మీరు దేనికైతే స్టిక్ అప్ అయి ఉంటారో డెఫినెట్లీ దాంట్లో సక్సెస్ వస్తుంది. బట్ ఏంటి అని అంటే మైండ్ సెట్ అనేది కొద్దిగా చేంజ్ అవ్వాలి. ఏంటి అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రకారం మన ఏజ్ ఏంటి, మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, మన పేరెంట్స్కి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఏ విధంగా సపోర్ట్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడైతే ముందస్తుగా వస్తుందో సో వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో సార్ ఇప్పుడు ఏదన్నా ఒక రిలేషన్ తీసుకుంటే లైక్ హస్బెండ్ వైఫ్, లవర్స్, బ్రదర్ అండ్ సిస్టర్ లేదా బెస్టీస్, ఒక రిలేషన్ తీసుకున్నప్పుడు సర్టెన్ స్పాన్ ఆఫ్ టైం వరకు అంతా బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంటుంది, అంత వెల్ గోయింగ్ ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చిన్న డిస్ప్యూట్ రేస్ అయినప్పుడు మాట ఇద్దరికి కంప్లీట్ వైరల్ అయిపోతారు అనమాట ఆపోజిట్ పర్సన్స్. అలాంటి ప్రాసెస్లో మైండ్ సెట్ అనేది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? అంటే ఒక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈగో. ఓకే, నేనే ఎక్కువ, నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే వినాలి అనేటువంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఎక్కువ మటుకు రిలేషన్స్ అనేది చాలా దెబ్బతింటాయి. అంటే అది ఏ రిలేషన్ తీసుకున్నా ఇప్పుడు చూడండి, అన్నదమ్ములు కొట్లాడుకున్నా కూడా ఒకరేమో పోనీలే అన్నట్టుంటే ఒకరు మాత్రం లేదు నేను చెప్పింది నడవాలని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి రిలేషన్ తీసుకుంటే లవర్స్ అయితే చాలా మటుకు నేను చెప్పింది నడవాలి, నేను చెప్పిందే ఉనాలి అన్నటువంటి పరిస్థితుల్లో లవ్ బ్రేకప్ అనేది మనం చూస్తాం కదా. ఏంటి అంటే చిన్న చిన్న ఇష్యూస్ అవి పెద్ద ఆలోచన చేస్తే అయ్యో ఇంత సిల్లీ రీజన్కి వీళ్ళు విడిపోయాలన్నట్టు ఉంటుంది. నువ్వు వస్తా అన్న టైంకి ఎందుకు రాలేదు, లేదు నీ ఫోన్ ఎంగేజ్ ఎందుకు వచ్చింది అంటే మీ అమ్మనే ఎక్కువనా మీ నాన్ననే ఎక్కువనా, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడైతే రేజ్ అవుతాయో ఆటోమేటిక్గా ఆ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ప్రపంచంలో మనం ఎదుటి వారికి ఇచ్చేటువంటి బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే మన టైం. ఎందుకనంటే టైం అనేది మళ్ళీ ఎప్పుడూ వెనక్కి తిరిగి రాదు. కాబట్టి దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అరే ఇంత కష్టపడుతున్నాడు ఎంతో కొంత టైం అయితే నాకు ఇచ్చాడు అన్నప్పుడు నా కోసం వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు, తన వాల్యుబుల్ టైంని నా కోసం స్పెండ్ చేస్తున్నాడు అన్నప్పుడు ఏ రిలేషన్ అయినా కూడా బ్రేక్ అవ్వదు. ఇదొకటి. ఇంకొకటి అండర్స్టాండింగ్ లెవెల్స్. మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే స్థాయి మనకుంటే నీకు ఏ రిలేషన్ అయినా బ్రేక్ అవ్వదు. ఇది 100కి 100% చెప్తున్నాను. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉండు, కొన్ని సందర్భాల్లో మనం అపార్థం చేసుకుంటాం, అర్థం చేసుకునేటువంటి స్థితి ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకుంటాం. కానీ ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే వచ్చి ఇది జరిగింది కాబట్టి నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఆ టైంకు నేను కలవలేకపోయాను, లేకుంటే నీకు టైం ఇవ్వలేకపోయాను, మీ దగ్గర రాలేకపోయాను అని చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఫర్దర్గా ఆ రిలేషన్ని కొనసాగిస్తారు. లేదు అర్థం చేసుకోలేదు అన్నప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళకి ఈగో అనేది హర్ట్ అయిపోతుంది. చెప్పినప్పుడు వింటారు అంతే, ఓకే రైట్. ఈ లోపట ఈగో అనేది డామినేట్ చేస్తుంది. సో అంతే, ఇంకా ఆ ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో, అతనితో రిలేషన్ అవసరం లేదని ఈగో ఎప్పుడైతే. సో అందుకని చెప్పేసి ఏం చేయాలంటే మనం అంటాం సాధారణంగా ప్రపంచంలో 2 మంచి ఆయుధాలు ఉన్నాయి. ఏంటి అని అంటే ఒకటి స్మైల్, ఇంకోటి సైలెన్స్.
స్మైల్ అండ్ సైలెన్స్, 2 Sలు అంటారు. ఏ సమస్య రాకుండా చూసేది ఏంటి అని అంటే సైలెన్స్. నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల సమస్యలు రావు సాధారణంగా. ఏదైనా సమస్య వచ్చింది, నీ బ్యూటిఫుల్ స్మైల్ ఏదైతే ఉంటుందో ఆ సమస్యను ఎదుర్కొంటప్పుడు నీ స్మైలింగ్ ఉంటే చాలు, ఎదుటిన్నటువంటి వ్యక్తి కూల్ అయిపోతాడు. ఓకే, అర్థం చేసుకున్నాడు అన్న ఇది ఉంటుంది. సో అందుకోసమే సైలెన్స్ అండ్ స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా సమస్యలను ఎదుర్కోవాలన్నా, సమస్యలు రాకుండా ఉండాలన్నా ఇవి మెయిన్. అంటే రిలేషన్స్ కూడా నిలబడడానికి ఇది. అంటే ఎదుటి వ్యక్తి ఎవరన్నా హార్ష్గా మాట్లాడాలన్నప్పుడు సైలెంట్గా ఉండండి. వాళ్ళే హార్ష్గా మాట్లాడని చెప్పేసి మనం కూడా హార్ష్గా మాట్లాడాం అనుకో, ఏమవుతుంది, అది బ్రేక్ అయిపోతుంది. లేదు, ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, శాంతంగా వినాలి. మనం శాంతంగా వినాలన్నప్పుడు ఏదో ముఖం చిట్లించుకొని వినకంటే జస్ట్ నీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ ఉందనుకోండి, చెప్పే వాళ్ళకు కూడా ఎస్ నేను చెప్పింది ఇతను యాక్సెప్ట్ చేస్తున్నాడు అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్టప్ అవుతుంది. సో దానివల్ల కూడా ఆ రిలేషన్షిప్ నిలబడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మేజర్గా బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ తీసుకుంటే కనుక ముఖ్యంగా 2 టైప్స్ ఉంటారు. ఒకరు ఏంటంటే టూ హార్ష్ ఉంటారు, అంటే మాట తీరు హార్ష్ ఉంటుంది, చెప్పే విధానం హార్ష్ ఉంటుంది, బట్ ఇంటెన్షనల్లీ హర్ట్ చేయాలని కాదు, కాకపోతే వాళ్ళ వే అలా ఉంటుంది. ఇంకొకరు తీసుకుంటే కనుక ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు సైలెంట్ ఉంటారు. మనం ఒక 10 క్వశ్చన్స్ చేసాం అనుకోండి, 2 ఆన్సర్లు ఇస్తారు. అంటే లైక్ బేసిక్ ఇంట్రోవర్ట్ టైప్లో. ఈ 2 టైప్స్ కనుక తీసుకుంటే అసలు ముఖ్యంగా బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఏం కావాలంటారు క్వాలిటీస్? ఇప్పటివరకు కూడా చిన్నగా చెప్పాలంటే ఒక పర్సన్కి ఈ క్వాలిటీస్ ఉంటేనే పర్సన్ అంటే వ్యక్తి అని చెప్పడానికి ఏది లేదండి. అంటే చాలా మంది ట్రైనర్స్, మోటివేషన్ స్పీకర్స్ వీళ్ళు చెప్తారు ఏంటి అని అంటే నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. అది ప్రతిసారి పాయింట్స్ యాడ్ అవుతూ పోతున్నాయి కానీ ఎక్కడ కూడా పాయింట్స్ తగ్గడం లేదు. అంటే ఒక మనిషి వ్యక్తిత్వం అనేది ఇలా ఉండాలి అని అంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే పాయింట్స్ యాడ్ అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా పాయింట్స్ అనేది తగ్గడం లేదు. అంటే ఒక వ్యక్తిని మనం నిజంగా అనలైజ్ చేయలేం మనం. అంటే వాళ్ళు చెప్తారు ఏంటి అని అంటే మనం కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడాలి, కళ్ళు మూసుకొని మాట్లాడొద్దు అని చెప్తారు. అంటే ఇది ప్రొఫెషన్ పరంగా చూస్తే ఏంటి అని అంటే ఓకే, ఎందుకంటే ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్తున్నాం అన్న ఉద్దేశంలో మనం కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, స్మైల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి చెప్తాను. బట్ ఇలా చేసినటువంటి వ్యక్తి 100% పర్ఫెక్ట్ అని చెప్పడానికి కూడా లేదు. ఇది నేను చెప్తున్నాను కరెక్ట్. ఇప్పుడు నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని, సో నాకు తెలుసు నా ఆలోచన విధానం వేరే ఉండొచ్చు, కానీ నేను ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఏం చెప్తానంటే ఎస్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను కాబట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడాలి, ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. బట్ నా ఆలోచన విధానం అనేది వేరే ఉండొచ్చు. సో అంటే మనం అంటాం ఏంటంటే ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రావర్ట్, అంబివర్ట్ ఇట్లా డిఫరెంట్గా ఉంటారు. నువ్వు ఏ విధంగా ఉండు, ఒక పర్సన్కి నువ్వు హాని చేయనంత వరకు యూఆర్ ద బెస్ట్ పర్సన్. ప్రపంచంలో నీ అంత ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే నీ వల్ల ఎదుటి వ్యక్తికి ఎటువంటి నష్టం లేదు. సో దానివల్ల ఏం నష్టం లేనప్పుడు నువ్వు బెస్ట్ అన్నట్టే కదా. సో నువ్వు ఇంటెన్షనల్గా చేసావా, ఇంటెన్షనల్గా చెయ్యలేదా, దట్ ఈస్ సెకండరీ. బట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నీ వల్ల ఎదుటి వ్యక్తికి ఎటువంటి హాని జరిగినప్పుడు యూఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, అంతే. ఇంకా సో సార్ నౌ యు ఆర్ ద బేసిక్ మోటివేషనల్ స్పీకర్, కెరీర్ గైడెన్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా. సో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నా లైఫ్లో నేను ఈ పొజిషన్లో ఉంటాను, నా వల్ల ఇంతమంది కొంచెం నేను ఇన్స్పిరేషన్ అవుతాను కొంతమందికి నా మోటివేషనల్ స్పీచెస్ ద్వారా అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? అసలు మీ డ్రీమ్ ఏంటి సార్? యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుండి మాట్లాడడం అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు చిన్న ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ వేలు నోట్లో వేసుకొని ఉండేవన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 8-9 years వచ్చేంత వరకు కూడా ఈ వేలు నోట్లో ఉండేది. ఎప్పుడైతే వేలు తీసానో మాట్లాడడం, పక్కలతో మాట్లాడడం, అంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి ఇంకంతే. కానీ ఎప్పుడైతే నేను డిగ్రీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నప్పుడు గంపా నాగేశ్వరరావు గారు ఒక ట్రైనింగ్ సెషన్ అక్కడ ఏర్పాటు చేశారు మాకు. సో ఆ ట్రైనింగ్ సెషన్కి వెళ్ళాను అన్నమాట. నేను వెళ్ళినప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, ప్రదీప్ కుమార్ గారు వీళ్ళు చెప్పినటువంటి కొన్ని సంఘటనలు, వాళ్ళు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు నాకు ఒక ఆలోచన క్రియేట్ చేశారన్నమాట. ఒక వ్యక్తి
10 మందితో మాట్లాడగలిగి 10 మందిని మోటివేట్ చేసేటువంటి శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పేసి నేనేం చేసేవాడినంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాను. అంటే ఈవెన్ నేను సివిల్ సర్వీసెస్ రాశాను, గ్రూప్ 1 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, సబ్ ఇన్స్పెక్టర్, ఈవెన్ హోమ్ గార్డ్ సెలక్షన్స్ కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఫాదర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి, చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి నాకు చాలా ఇష్టం. సో ఎలాగైనా డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేశాను. అంటే నేను పోలీస్ అవ్వాలనుకున్నాను, పోలీస్ కాలేదు, కానీ పోలీస్ ఆఫీసర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఇది ఒక విధమైనటువంటి అచీవ్మెంట్. నేను సక్సెస్ అయ్యాను అంటే 100% ఇది నా అచీవ్మెంట్ అని చెప్తాను. అయితే నేనేం చేసేవానంటే డైలీ రన్నింగ్ వెళ్ళేవాను. అప్పుడు ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాక 5 ఈవెంట్స్ ఉంటాయి. 100 మీటర్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, మళ్ళీ తర్వాత 800 మీటర్స్. సో ఈ 5 ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అనమాట. నేను 5 km కంప్లీట్ చేసేవాడిని. కానీ నాకు ఈవెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే, నాకు నా రైట్ లెగ్ యాంకిల్లో బ్రేక్ అయింది, అంటే ఫ్రాక్చర్ అయింది. సో ఫ్రాక్చర్ అవడం వల్ల నేను షార్ట్ రన్నింగ్ అనేది చేయలేకపోయేవాడిని. హై జంప్ వచ్చు, లాంగ్ జంప్ వచ్చు, షార్ట్ పుట్ వచ్చు, 800 మీటర్ కూడా మంచి టైమింగ్ వచ్చు. బట్ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే 100 మీటర్ రన్నింగ్ రాదు నాకు. సో నేను 5 times ఎప్పుడైతే నేను ఈవెంట్స్కి వెళ్ళానో, ఈ 5 times కూడా ఓన్లీ 100 మీటర్లోనే బ్యాక్ అయ్యాను నేను. సో అలా నేను వెనుకొచ్చిన చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని, అయ్యో అందరూ నాతో పాటు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జాబ్స్ వస్తున్నాయి, నేను సక్సెస్ కాలేదు అనుకున్న టైంలో నాకు యాజ్ ఎ ట్రైనర్గా నాకు అవకాశం దొరికింది. సో తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు కలిసి అన్నారు, అరే నీకు డిపార్ట్మెంట్లో రాందే నయమైంది, ఎందుకంటే డిపార్ట్మెంట్లో వస్తే ఇక్కడ వరకే ఉండేవాడు, బట్ నువ్వు ఎప్పుడైతే డిపార్ట్మెంట్లో రాలేదు ఒక ట్రైనర్గా వచ్చావో, నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కావచ్చు, నీకు ఉన్నటువంటి మోటివేషన్, దాని నువ్వు దేశమంతా నువ్వు ఇది చేస్తున్నావు, సో హ్యాపీ అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ విషయంలో హ్యాపీ. సో ఇప్పుడు అడిగే ఒక క్వశ్చన్ అయితే మేజర్ క్వశ్చన్, ఈ ఒక ఆన్సర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు బయట. సో బేసిక్ ఏంటంటే, ఇద్దరు లవర్స్ మధ్యన ఒక జెన్యూన్ రిలేషన్ ఉండి మ్యారేజ్ వరకు వెళ్దాం అనుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. బట్ ఎక్కడో చిన్న క్లాష్ వచ్చి, అంటే అమ్మాయి తప్పని అబ్బాయి అంటాడు, అబ్బాయి తప్పని అమ్మాయి అంటారు. సో ఆల్ ఆఫ్ సడన్ ఇద్దరు సెపరేట్ అయిపోతారు. డే బై డే గ్రాడ్యువల్గా డిస్టెన్స్ పెరిగిపోతుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయి వేరే అబ్బాయి కనెక్ట్ అవడము, అక్కడ అవతల పర్సన్ వేరే అమ్మాయి కనెక్ట్ అవడం ర్యాండమ్గా జరుగుతుంటాయి. అలాంటి టైంలో, అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటపడాలి సార్ అసలు? అంటే ఆ అబ్బాయిని మర్చిపోవాలంటే ఏం చేయాలి, ఈ అమ్మాయిని మర్చిపోవాలంటే అబ్బాయి ఏం చేయాలి? ఒక విషయం ఏంటంటే, జెన్యూన్గా లవ్ చేస్తే అంటిల్ లాస్ట్ బ్రెత్ విడిపోయినా కూడా ఒకరినొకరు మర్చిపోరు. దిస్ ఇస్ 100% ట్రూ. మేబీ కోపం ఉండొచ్చు, మేబీ కోపం ఉంటుంది, కానీ వాళ్ళతోటి మనం స్పెండ్ చేసినటువంటి మెమొరీస్ ఖచ్చితంగా ఎప్పుడో ఒక్క క్షణమైనా మనకు గుర్తొస్తాయి. కాబట్టి వాళ్ళని మర్చిపోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. కనీసం శత్రువుగానైనా గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ మెమొరీస్ని మనం నెంబర్ వేసుకుంటుంటాం. సో ఒకటి వేరే పర్సన్ తోటి కనెక్ట్ అయ్యారు అంటే, ఇప్పుడు ఇక్కడ సపరేట్ అయినప్పుడు జీవితం అనేది అక్కడికి ఆగిపోదు కదా. సో ఎస్, కొనసాగించాలి, తప్పేం లేదు. సో అమ్మాయికి వేరే వాళ్ళు వచ్చారు, ఎస్ వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి. అబ్బాయికి ఇంకో అమ్మాయిని వచ్చింది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆ అబ్బాయి కూడా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ ఇద్దరి మధ్యలో ఏదైతే ప్రేమ ఉండే, ఇంతకు ముందు ఉండే, వాళ్ళ జీవిత భాగస్వాములకు ఉన్న ప్రేమను పంచాలి. అంటే ఇప్పుడు వచ్చే పర్సన్ తో కూడా సేమ్ అలానే జరిగితే మరి ఎలా సార్? అంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ తో మన రిలేషన్ లో వెళ్ళామనుకోండి, సేమ్ అదే డిస్ప్యూట్స్ వాళ్ళతో కూడా రేస్ అయితే, ఫాల్ట్ ఎక్కడ ఉందనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే ఈ డిస్ప్యూట్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయని చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మటుకు మేము అంటే పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తాము. సో అక్కడ ఏంటి అని అంటే, ప్రాబ్లము చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, సార్ మా పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్లనే మాకు డిస్ప్యూట్స్ వస్తున్నాయని చెప్తున్నారు చాలామంది. 98% ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్ యొక్క ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఈ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు అత్తగారు అనే ఒక రిలేషన్ ఏదైతే ఉందో, అంటే అమ్మాయి తరఫు కావచ్చు, అబ్బాయి తరఫు కావచ్చు, ఇక్కడ ఓవర్ ఇన్వాల్వ్మెంట్. అంటే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని, లేకుంటే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయిని ఏదో ఒక మాట అనడం, లేదంటే మేము అత్తలము, లేకుంటే మేము మామయ్యలు అని చెప్పేసి వాళ్ళ యొక్క డామినేషన్ అంతా చూపెట్టడం వల్ల కూడా ఈ డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతున్నాయి. దానివల్ల రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే
అదర్ పర్సన్ వల్ల మనకు ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు భార్యాభర్త కూర్చుండి లేదంటే రిలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూర్చుండి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో దిస్ ద బెస్ట్ వే. అంతేగాని మీరు ఇలా అన్నారు మేము ఇలా అన్నారు అని చెప్పి చర్చించుకుంటూ పోతే అంటే డిబేట్ పెడితే ఏంటంటే అది పెద్దగా అయిపోయి రిలేషన్ అనేది కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది. సో అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనేది ఒకసారి కూర్చుండి చర్చించుకుంటే దానంత బెస్ట్ సొల్యూషన్కి ఏది లేదు. అంటే ఇప్పుడు అలా సెపరేట్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ గా మూవ్ ఆన్ అవ్వడం ఒకటే ఆప్షన్ అని చెప్తున్నారు. మీకు రెండు చెప్తున్నాను. ఏంటి అని అంటే ఇప్పుడు కలిసేటందుకు ఛాన్స్ ఉంది అన్నప్పుడు కూర్చుండి మాట్లాడుకొని కలవటం బెస్ట్. లేదు ఇంకా అసలు కలవటానికి ఆప్షన్ లేదు అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే మూవ్ ఆన్ అవ్వాలి, తప్పేం లేదు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్. ఇప్పుడు మా మిస్సెస్ 2 years బ్యాక్ చనిపోయింది. తను పొటాషియం లెవెల్స్ డిక్రీజ్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయింది. మాది లవ్ మ్యారేజ్. ఇంత ఇదిగా ఉన్నటువంటి నేను ఇప్పుడు తను చనిపోయిందని చెప్పేసి నా లైఫ్ని ఇక్కడికి ఆపేయాలా లేదంటే మూవ్ ఆన్ చేయాలా? ఎందుకంటే బాబు ఉన్నాడు. సో ఏం చేయాలి? సో ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరేం సజెషన్ ఇస్తారు? మూవ్ ఆన్ అవ్వమంటారా, ఇక్కడే ఉండమంటారా? సార్ ఇలాగే ఉండండి అంటారా? ఆబ్వియస్లీ మనకంటూ కొడుకున్నాడు కాబట్టి సో మూవ్ ఆన్ అవ్వాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ కొడుకు కోసం అన్నా మూవ్ ఆన్ అవ్వాలి. కొడుకు కోసమనే కాదు సార్, ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఒక మంచి హెల్తీగా ఉన్నాం కాబట్టి మనకి ఏమనిపించదు, నో ప్రాబ్లం, ఎవరు లేకున్నా కూడా నేను లైఫ్ లీడ్ చేయగలుగుతా అనిపిస్తుంది. బట్ ఒక సర్టన్ స్టేజ్ వస్తుంది, మనకు చేతగానటువంటి టైంలో మనకంటూ ఒక తోడు ఉంటే బాగుండు అన్నటువంటి. అంటే చాలామంది నేను చూశాను ఏంటి అని అంటే భార్యాభర్తలు విడిపోయినప్పుడు కొంతమంది డిసిషన్ తీసుకుంటారు ఏంటి అని అంటే నేను ఒంటరిగానే ఉంటాను అని. సో మీరు ఏదైతే పరిస్థితుల్లో ఎదుర్కొన్నటువంటి దాన్ని బట్టి మీరు ఆ డిసిజన్ తీసుకున్నారు ఏంటి అంటే నేను ఒంటరిగానే నా పిల్లల్ని చూసుకుంటానటువంటి డిసిజన్ తీసుకుంటారు. ఓకే, ఐ అప్రిషియేట్ యూ. బట్ ఎంతవరకు? మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్ ఇచ్చేంత వరకు మీరు ఉంటారు. మీ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు మీరు ఒంటరిగా ఉంటారు. మీ పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే వాళ్ళ లైఫ్ అంటే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడుంటారు? మీకేమన్నా అయితే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉంటారు? సో ఈ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మూవ్ ఆన్ అవ్వడమే బెస్ట్. సో విడిపోయి నేను ఒంటరిగా ఉంటాను, లేదు ఇంకేదో చేసుకుంటాను, దట్ ఈస్ రాంగ్. నీకు అక్కడ ఆప్షన్ లేదు, ఖచ్చితంగా నేను కలవటానికి ఆ పర్సన్ నా లైఫ్లోకి ఇంకా రాడు అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయం, నథింగ్ రాంగ్ ఇన్ దట్. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంతే. అంటే ఒక మ్యారిటల్ పర్సన్, మ్యారేజ్ అయిన పర్సన్, అబ్బాయి అవునండి అమ్మాయి అవునండి, ఎందుకని ఇల్లీగల్ రిలేషన్లోకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అనుకుంటారు మీరు? అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఇప్పుడు అలాగే వస్తున్నాయి. ఎక్కడ విన్నా కూడా అంటే ఇలా వేరే అబ్బాయితో మనకి ఇలా రెడ్ హ్యాండ్గా దొరికిందని కానీ, లైక్ చాట్స్ బయటపడడం కానీ అలా. అంటే మనం ఎంత ట్రూగా ఉన్నా కూడా, ఎంత హార్ట్ఫుల్గా చూసుకున్నా కూడా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో డిస్సాటిస్ఫాక్షన్, అవతల వాళ్ళతో మాట్లాడడం, కొంచెం వాళ్ళతో క్లోజ్ అయిపోవడం జరుగుతుంటాయి. అవి ఎందువల్ల జరుగుతాయని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీంట్లో అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రేమ వేరు, అట్రాక్షన్ వేరు. ఎక్కడైతే ఈ ఓవర్ అట్రాక్షన్ ఉంటుందో, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ ఇల్లీగల్ ఎఫర్ట్స్ రావడానికి కారణం ఏంటంటే మనీ ఒకటి. ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే భాగస్వామి ద్వారా ప్రేమ వాత్సల్యం అనేది లేకపోవడం. అంటే వీళ్ళతో ప్రేమగా మాట్లాడకపోవడము, లేదు అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోవడము, వీళ్ళు ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ఒక భరోసా ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ ఇల్లీగల్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే అవతల వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎందుకు, నేనున్నాను కదా అని ఒక వర్డ్ అనడం వల్ల వీళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు అక్కడ. అరే నా భార్య ఉంది, లేదంటే నా భర్త ఉన్నాడు, తను ఎక్కడ కూడా ఇటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ అనేది అక్కడ మొదలవుతుంది. ఆ సాఫ్ట్ కార్నర్ అంతవరకు ఉంటే పర్లేదు, బట్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్ కార్నర్ పెరుగుతూ 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 వెళ్తుందో, అంటే వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకోవడము, రెగ్యులర్ ఈవెంట్స్లో కలవడము, లేదు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకోవడానికి తనొక్కడు లేకుంటే తనొక్కడు మాత్రమే ఉండడం వల్ల కూడా ఆ రిలేషన్ అనేది పెరిగి 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 ఇలా ఇల్లీగల్ ఎఫైర్స్కి దారితీస్తుంది. సో ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల్ని జాబ్ చేయించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే లైక్ కొలీగ్స్తో ఇంట్రాక్షన్ అనండి, అది మళ్ళీ వేరే లెవెల్కి వెళ్తుంది, మళ్ళీ డైవర్ట్ అయిపోతుందేమో, సైలెంట్గా ఉన్న అమ్మాయి కాస్త ఫాస్ట్ కల్చర్లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి చాలా మంది ఫ్యామిలీస్లో ఒక డౌట్స్ అయితే రేస్ అవుతున్నాయి. నేను కొన్ని విన్నా కూడా, ఇలా ఇంట్లో వాళ్ళు జాబ్ చేయడానికి ఇష్టపడట్లేదని చెప్పాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక అమ్మాయిని అలా రెస్ట్రిక్ట్ చేయడం కరెక్టా, లేదంటే బయటికి పంపించి ఎక్స్ప్లోర్ చేసుకోమని చెప్పాలా లైఫ్ ఏంటనేది, ఏది కరెక్ట్ సార్? అంటే ఈ అబ్బాయి అంటే సాధారణంగా ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వస్తుంది.
నేను ఒకటే అంటాను, ఏంటి అని అంటే యాజ్ ఎ హస్బెండ్గా నీ వైఫ్ మీద నీకు నమ్మకం లేకపోవడం. ఓకే. యాజ్ ఎ హస్బెండ్గా నీ వైఫ్ మీద నీకు నమ్మకం లేదు. ఏంటి అంటే తను చాలా అందంగా ఉంటుంది, తను మింగిల్డ్ నేచరు, ఎవరన్నా అంటే ఆఫీస్లో తను ఎవరన్నా ఫ్లోట్ చేయొచ్చు అది అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. బట్ నువ్వు ఒక హస్బెండ్గా తనకు ఎప్పుడైతే నీ ప్రేమను, వాత్సల్యాన్ని, నీ సపోర్ట్ని ఇస్తావో 100కి 100% తను ఎక్కడ కూడా బెండ్ అవ్వదు. తను డెఫినెట్లీ నిన్ను సక్సెస్ చేయడం కోసం, నిన్ను ఉన్నతంగా చూపెట్టడం కోసం కష్టపడుతుంది. కాబట్టి తను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నీకు మోసం చేయడానికి ఆస్కారం లేదు. నిన్ను తను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయదు. ఇదొకటి. కొంతమంది ఏమంటారంటే, సార్ నా గర్ల్ ఫ్రెండ్ ఆడ తిరుగుతుంది. అదే విషయము నీ అక్క చెల్లెని నువ్వు అనగలుగుతావా? ఇంపాసిబుల్ అది. సో ఇక్కడ అంటే ఏంటంటే నీ మైండ్ సెట్ ఎప్పుడైతే పొల్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా నువ్వు అన్ని రిస్ట్రిక్షన్స్ చేయడము, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పడం వల్ల చెప్పాను కదా, ఈ ఇల్లీగల్ ఎఫర్ట్స్ కానీ, రిలేషన్ బ్రేక్ అవ్వడం కానీ అన్నీ కూడా ఇవే. మన యొక్క థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే పొల్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతుంటాయి. సో అంతే. ఫైనల్లీ సార్, మన వ్యూయర్స్ కి కొంచెం లైఫ్ లో అచీవ్ అవ్వాలంటే కొన్ని బేసిక్ టిప్స్ చెప్పండి సార్. మేజర్గా ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో, ప్రొఫెషనల్ అంటే సైడ్, అకాడమిక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే నాన్ ప్రొఫెషనల్ అకాడమిక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు, సార్ ఐ సెక్యూర్డ్ గుడ్ పర్సంటేజ్ ఇన్ మై అకాడమిక్స్ అంటారు. సో సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ పర్సంటేజ్? నేను అడుగుతాను. ఎందుకనంటే నీ పర్సంటేజ్ ఎంట్రీ టికెట్ మాత్రమే. నీ కెరియర్కి నీ పర్సంటేజ్ అనేది జస్ట్ ఎంట్రీ టికెట్ మాత్రమే. అంటే నువ్వు ఫర్దర్గా ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకున్నా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా కూడా సార్ సర్టెన్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అన్నప్పుడు దట్ ఈస్ యువర్ ఎంట్రీ టికెట్. నీ పర్సంటేజ్ ఎక్కడ యూజ్ అవుతుంది? నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడైతే నువ్వు గెయిన్ చేస్తావో అది నీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామందిని చూసాను నేను, సార్ నాకు 95%, 96% వచ్చింది సార్ అన్నటువంటి వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ రోమింగ్ ఆన్ రోడ్స్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇవి లేకపోవడం వల్ల, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలన్న విషయం తెలియకపోవడం వల్ల చాలామంది, సార్ నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది, నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను, గోల్డ్ మెడల్ తీసుకున్నాను, సిల్వర్ మెడల్ తీసుకున్నాను, ఏం చేసుకుంటావు? గోడకు తగిలించుకొని పొద్దున్న తూడ్చుకోవాలి తప్పించి ఏం చేయడానికి లేదు. నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకో, నువ్వు కమ్యూనికేషన్ లెవెల్స్ పెంచుకో, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నప్పుడు అవి నీకు యూజ్ అవుతాయి. ఇవేవి లేకుండా నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది, నాకు జాబ్ రాలేదు అనడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ప్రతిసారి అంటే చాలామంది ట్రైనర్స్ కానీ, మోటివేషనల్ స్పీకర్స్ కానీ చెప్పేటువంటి విషయం ఏంటంటే కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవాలి అని అంటారు. బట్ నేను అది చెప్పను. ఎందుకనంటే ఒక వ్యక్తి చదవాలనుకుంటే వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా చదవగలుగుతాడు. చదవద్దు, నేను ఏదో ఒకటి లైఫ్ గడిపిస్తానన్న వాళ్ళు నువ్వు ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో వేసినా కూడా ఒకటి చదవడు. ఎందుకంటే మన దగ్గర టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్లో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ లేరా? ఉన్నారు. అది ఎందుకనంటే ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఇష్టపడి చదువుతున్నావు, కష్టపడి చదువుతున్నావు, దట్ ఈస్ నాట్ మ్యాటర్. నువ్వు చదవాలనుకుంటే చదువుతావు, చదవద్దు అనుకుంటే నువ్వు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నీకు ఎంత పెద్ద నువ్వు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వేసినా కూడా నీకు చదవాలని లేకపోతే నువ్వు డెఫినెట్లీ చదవు. వెరీ సింపుల్. సో అలాగే ఇంకొకటి, డూ వాట్ యు లవ్, లవ్ వాట్ యు డూ. ఇది ఒక కొటేషన్ ఉంటుంది అనమాట. నువ్వు ఏదైతే పనిని చేస్తున్నావో ఆ పనిని ఇష్టపడుతూ చేయాలి నువ్వు సక్సెస్ కావాలంటే. లేదు, నువ్వు ఏదైతే బాగా ఇష్టపడతావో ఆ పని చేయి, సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు? నువ్వు సార్ నేను చెప్పాను ఇంతకుముందు, బై చాయిస్, బై ఛాన్స్. బై చాయిస్ అనేది ఇంకా నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు డిజైన్ చేసుకున్నటువంటి లైఫ్ కాబట్టి నువ్వు దాన్ని ఆటోమేటిక్గా లవ్ చేస్తావు, నువ్వు చేసేటువంటి పని లవ్ చేస్తున్నావు. బట్ ఇక్కడ బై ఛాన్స్లో కూడా ఒక ఆప్షన్ ఉంది. నీ లోపల ఉన్నటువంటి ప్రొడక్టివిటీ, నీ లోపల ఉన్నటువంటి ది బెస్ట్ ఏదైతే బయటికి రావాలంటావో అప్పుడు ఏం చేయాలంటే చేసేటువంటి వర్క్ని ఇష్టపడు. సో ఆటోమేటిక్గా నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావు. ఏదో అతి భారంగా, కష్టంగా, అబ్బా నేనే ప్రపంచంలో ఈ పని చేస్తున్నాను అన్నట్టు చేస్తే నీకు సక్సెస్ రాదు. సో వెరీ సింపుల్, అంతే. సింపుల్ ఫార్ములా. బీ హ్యాపీ. ఎప్పుడు కూడా నేను నా కొటేషన్ ఒకటి ఉంటాను అనమాట, బీ హ్యాపీ ఎవర్, మేక్ అదర్స్ హ్యాపీ ఫర్ ఎవర్.
నువ్వు సంతోషంగా ఉండు, నీతో పాటు ఉన్న వాళ్ళను ఎప్పటికీ సంతోషపెట్టు, అంతే నీ లైఫ్కి సక్సెస్ మంత్రం ఇదే. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్, రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ సీన్ ఇన్ యువర్ బిహేవియర్ అంటారు. సో మన లైఫ్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఉంటేనే మనం హై స్టాండర్డ్స్లో ఉండగలమా? ఎడ్యుకేషన్ లేకపోతే మనం హై స్టాండర్డ్లో ఉండడం కుదరదా? 100కి 100% అది తప్పు. విద్య అనేది వినయాన్ని నేర్పిస్తుంది అంటారు. బట్ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన హైదరాబాద్లోనే జి పుల్లారెడ్డి గారు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి స్వీట్స్ తయారు చేసి he knows the value of education, so he started own institutions. KG to PG వరకు ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పుల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్. అలాగే ఇంకొక వ్యక్తి మన మల్లారెడ్డి గారు, చామకూర మల్లారెడ్డి సార్ గారు ప్రతిసారి చెప్తాడు, నేను పూలు అమ్మినా పాలు అమ్మినా కష్టపడ్డా ఇప్పుడు ఈ స్థాయిలో. 100% కరెక్ట్. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎడ్యుకేషన్ విలువ తెలిసినప్పుడు తను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. సో ఒక మంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. సో అంతేగాని ఖచ్చితంగా చదువుకుంటేనే మంచి స్థాయికి వెళ్తాం, ఖచ్చితంగా చదువుకుంటేనే వినయము విధేయత అలవడతాయనంటే మాత్రం అది నేను ఒప్పుకోను. అంటే సొసైటీలో మనం కొన్ని వర్డ్స్ ఫేస్ చేస్తాం సార్. అంటే ఎలా అంటే వాడికి చదువు లేదు, సంస్కారం లేదు, వీడు చదువుకున్నాడు కాబట్టి వీడికి సంస్కారం తెలుసు, ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. అంటే అలా పాయింట్అవుట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి వాడికి మనం అంటాం చదువుకున్నవాడు కాబట్టి సంస్కారం ఉంది అని అంటాం, చదువు లేదు కాబట్టి సంస్కారం లేదు అని అంటే ఎవరు ఎక్కువ మందిని కలవటానికి ఛాన్స్ ఉంది? ఇందులో చదువుకున్న వాళ్ళు 10 మందిని కలవటానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి ఎంతో కొంత నేర్చుకుంటారు. ఈ చదువు రానటువంటి వాళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళలో వాళ్ళే అయ్యో నాకేం రాదు కదా, సో నేను ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అన్నప్పుడు ఏంటి అని అంటే అది అనుకుంటాం మనం ఏంటంటే వీనికి కనీసం సంస్కారం కూడా తెలియదు అని. అందుకోసం వచ్చింది అది ఏంటంటే చదువు ఉన్నవాడికి చదువు లేని వాడికి తేడా అనేది సంస్కారంతో మనం చేస్తాం. బట్ చదువుకోనటువంటి వాళ్ళలో కూడా సంస్కారవంతులు చాలా మంది ఉన్నారు. చదువు అనేది జస్ట్ జీవితంలో స్థిరపడడానికి, జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఒక బేస్, లేదంటే కొంత జ్ఞానాన్ని ఆర్జించడానికే చదువు అనేది. ఎందుకంటే ఎటువంటి స్కూల్స్కి వెళ్ళకుండా యూనివర్సిటీస్కి వెళ్ళకుండా కూడా జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వాళ్ళు కొన్ని కోకొల్లల మంది ఉన్నారు. సో అట్లా. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి మంచి మీ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నారు. మై ప్లెజర్. మీరు మరిన్ని స్పీచెస్ ఇవ్వాలని, మీ స్పీచెస్ ద్వారా ఎంతో మంది మోటివేషన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే సో థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ మన రఘురామరాజు గారు మనతో షేర్ చేసుకున్న హిస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వ్యూస్. సో ఈ వీడియో ద్వారా మీరు కూడా ఎంతో కొంత మోటివేట్ అయ్యి కొంచెం లైఫ్లో అచీవ్మెంట్ కోసం ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో నేనైతే కొంచెం మోటివేట్ అయితే అయ్యాను. సో నా డ్రీమ్స్ అచీవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను సార్ ఇచ్చిన టిప్స్ ద్వారా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సెలబ్రిటీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.